ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ మొదట నాలుకనే ఎందుకు చూస్తారు తెలుసా? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ ప్రస్తుతం చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పట్ల అశ్రద్ధ చేస్తున్నారు. దీంతో అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే మనం ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుని వద్దకు వెళ్తాం. అప్పుడు డాక్టర్ మొదట నాలుక చూపించమని అడుగుతాడు. మరి అసలు డాక్టర్ ఎందుకు నాలుకను చూపించమంటాడు? దీనికి గల అసలు కారణం ఏంటి అని చాలామందికి ఓ డౌట్ ఉంటుంది. కాగా అసలు నాలుక ద్వారా ఏ అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చు. దాని గురించి నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలోని భాగాలను బట్టి అనారోగ్య సమస్యలను తెలుసుకోవచ్చునట్టు. అందులో ముఖ్యంగా నాలుక చాలా ప్రత్యేకమైనది అంటున్నారు. ఆరోగ్య నిపుణులు నాలుక రంగును బట్టి చాలా సమస్యలను తెలుసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ నుంచి క్యాన్సర్ వరకు ప్రతి విషయం నాలుక ద్వారా తెలుస్తుంది. అది ఎలా అంటే, ఒకవేళ మీ నాలుక మీద పగుళ్ళు ఏర్పడితే అది స్ట్రోగైట్స్ సిండ్రోమ్ లేదా సోరియాసిస్లకు సంకేతం. ఇది అంత ప్రమాదకరం కాదు. అలాగే నాలుక తెల్లపడినట్లు కనిపిస్తే అది రోగ నిరోధక శక్తి వ్యవస్థను ఇబ్బంది వచ్చిందని అర్థం. అంతేకాకుండా అది క్యాన్సర్కు కూడా దారితీస్తుంది. నాలుక చాలా ఎర్రగా మారినట్లయితే అది విటమిన్ లోపం, జ్వరానికి సంకేతం కావచ్చు అంటున్నారు వైద్యులు. అలాగే నాలుక మృదువుగా మారితే ఇన్ఫెక్షన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపం అంటారు. ఇలా ఈ లక్షణాలను బట్టి డాక్టర్ నాలుకను చూసి వ్యాధి గుర్తిస్తాడు అంటున్నారు.